పరిశుద్ధాత్ముడా, మా హృదయాలను మేము సిద్ధపరుచుకుని నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. నువ్వు బలమైనటువంటి దేవుడువు, మాతో మాట్లాడగలిగిన దేవుడువు అని హృదయాలు తెరిచి ప్రభు యొక్క మాటలను వినటానికి మన ఆత్మీయ చెవిని కలిగి దేవుని మాటను వినటానికి వేగిరి పడదాం. కృపా కనికర సంపన్నుడా, దయగలిగిన తండ్రి, వాక్యమైన దేవుడవు, ఇక్కడ కూడిన వారము నీ వారము, నీ మందిరములో నీ ఆత్మను ఉంచి ఆత్మ సంబంధమైనటువంటి వరములతో మమ్మల్ని నింపి నీ వాక్యపు వెలుగులో మేము సంచరించే భాగ్యం దయచేయండి. మాకంటే ముందుగా వచ్చిన అపవాదిని గద్దించి నీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచి మా నోట నీ మాట ఉంచి నాయన నీవే మమ్మల్ని బలపరచమని ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవాతి దేవుని వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, ఆరోగ్యమే మహాభాగ్యం. సిరి సంపదల కంటే మనిషికి కావాల్సిందేంటి? ఆరోగ్యం. అట్టి ఆరోగ్యం దేవుడు మనకి అనుదినము నూతనముగా అనుగ్రహిస్తూ మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచిన దేవునికి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంగమా, వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనతో మాట్లాడినట్లుగా వాక్యము ఇక్కడ నిలబడి ఎవరు చెప్పినప్పటికీ దేవుడే మనతో మాట్లాడుతున్నాడని ఎవరైతే వారి హృదయంలో అనుకుంటారో, ఎవరైతే ఆ మాటను హృదయపూర్వకంగా స్వీకరిస్తారో వారు ధన్యులుగా దేవుని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథములో మనం చదివితే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ఇనువాడు వాటిని గైకొనువారు ధన్యులు. అంటే సమయాన్ని పోనీయకుండా ఈ ప్రవచన వాక్యములు ప్రవచనాత్మకమైనటువంటి మనుషులను విప్లవాత్మకంగా మార్చగలిగినటువంటి దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను, దోపిడీదారులను, మరి అనేకమైన దుష్టకార్యాలు చేయగలిగిన వారిని మార్చగలిగిన గ్రంథం దేవుని గ్రంథం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇది వాక్యమైన దేవుడు గనక ఈ వాక్యము వింటున్న వారిలో, గ్రహిస్తున్న వారిలో ఏదో తెలియనటువంటి ఒక మార్పు కలగటం బట్టి, ఏ మనిషి పుట్టుకతో దుర్మార్గుడిగా పుట్టడు కదా. దుర్మార్గుగా పుడతాడా? పుట్టినవాడు పసిబాలుడిగా ఎదుగుతూ ఉంటాడు. పరిస్థితుల ప్రభావం బట్టి, ఇంటిలో ఉన్న వాతావరణాన్ని బట్టి అతడు తన యొక్క ఆలోచన శైలి మారి ఏమవుతూ ఉంటాడంటే, మా చేయరానిటువంటి పనులకు వాడు పనిని కలిగి ఉంటాడు. నేను ఈ కార్యముని చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి చేస్తాడు. అది ఎప్పుడు అంటే వచ్చిన మార్పుని బట్టి, వచ్చినటువంటి పరిస్థితులను బట్టి. కుటుంబంలో భారం ఎక్కువైందనుకోండి, పరిస్థితులు బాగోలేదనుకోండి, మనకు మనమే ఎన్నోసార్లు మనమే తిట్టుకుంటాం. ఎందుకు వచ్చిన బ్రతుకు, చచ్చిపోతే బాగుండు అనుకుంటాం. అనుకోలేని సందర్భాలు లేవా? అనుకున్న సందర్భాలు మరి చాలా ఉంటాయి. అలాగని చచ్చిపోతామా? చనిపోం. కానీ వచ్చిన ఆ పరిస్థితిని బట్టి, ఆ వచ్చినటువంటి ఆ యొక్క మార్పును బట్టి, ఒకప్పుడు మనము చాలా ఉన్నతమైనటువంటి ఆనందాన్ని పొందుకున్నటువంటి మనం, నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా బిడ్డలు, నా భార్య, నా భర్త అనుకున్న మనం ఎప్పుడైతే మన ప్రాణం ఇసుకుపోతుందో, మన ప్రాణం నీరసించిపోతుందో,
వచ్చినటువంటి ఆ సమస్యను ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంటామో ఇంకా బ్రతకటం అనవసరం, చనిపోతే మేలు అనుకుంటాం. అంటే చనిపోతే ఈ భారం నా మీద ఉండదు కదా, చనిపోతే ఈ కష్టము నా మీద ఉండదు కదా, చనిపోతే నన్ను అడిగేవారు ఉండరు కదా అనేటువంటి ఫీలింగ్, ఒక ఆలోచన మనిషి హృదయానికి వచ్చినప్పుడు అతడు మాట్లాడుకునే విధానం అలా ఉంటుంది. ఎందుకు? ఒకప్పుడు ఆనందానికి సంతోషానికి నిలయమైనటువంటి ఆ ఇల్లు ఒకేసారి కష్టాల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు తట్టుకోలేనటువంటి మనసు, తట్టుకోలేనటువంటి హృదయం తన పేరేపన ఎలాగుంటుందంటే ఎందుకు వచ్చిన బ్రతుకు అనే కాడికి వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఒకప్పుడు సంతోషంగా ఉన్న మానవుడే, అతను సంతోషించిన వ్యక్తే ఈ రోజున అలా మారాడు, అలా మాట్లాడుతున్నాడు, అలా ఎందుకు అనుకుంటున్నాడు అంటే పరిస్థితుల ప్రభావం. పరిస్థితుల ప్రభావం, పరిస్థితులు ఎంతగా మనిషిని ప్రభావితం చేస్తాయంటే చాలా దారుణమైన పరిస్థితులకి అతడు అడుగులు వేసేలాగా మరి ప్రభావితం చేస్తాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయినను దేవుడు మనల్ని విడిచిపెట్టను అంటున్నాడు. నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండు అంటున్నాడు. వస్తున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి, వచ్చిన ఆ చీకటి గల ఛాయలను బట్టి మానవులుగా మనకేముంటుందంటే బెదిరి ఉంటుంది, మానవులుగా మనకేముంటుందంటే ఒక అధైర్యం అనేది ఉంటుంది. నాకే వస్తున్నాయి కష్టాలు, నన్నే చుట్టుముట్టిన ఈ యొక్క బాధలు అనుకుని మనము నిరాశ చెందేటువంటి పరిస్థితిలో ఎటు తోచని ఏ ఆలోచన చెప్పేవారు ఉండరు, ధైర్యపరిచే వాళ్ళు ఉండరు, మనకు మాట్లాడేవారు ఉండరు, మనతో తోడుగా ఉండేవారు ఉండరు. అలాంటి సందర్భంలో మనము మనుషులు మనల్ని ఒంటరిగా చేసినప్పటికీ, ఒకవేళ మనకున్న పరిస్థితులను బట్టి మనం ఒంటరిగా ఉన్నప్పటికీ నేనున్నాను నీతో అనేవాడు మనకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రం. ఇన్నాళ్ళు మమ్మను ఏం చేసావు? ఇన్నాళ్ళు తోడుగా మాతో ఉండి నడిపించావు. ఆయన మనకు తోడుగా ఉండి నడిపించాడు కాబట్టి, ఆయన తోడై ఉన్నాడు కాబట్టి మనం ఇంకనూ సజీవులుగా ఉన్నాం. ఎన్నోసార్లు అలాంటి డిసిషన్ అంటే ఆలోచన నిర్ణయాలు తీసేసుకుంటాం. కానీ వాటిలో నుండి దేవుడు మనల్ని తప్పించి నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు, నేనున్నాను నీతో, నేనున్నానని ధైర్యము ఎన్ను తట్టి మనల్ని నడిపించేటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టే మనం ఇంకను ముందుకి వెళ్ళగలుగుతున్నాం. మన ప్రయాణము, జీవిత యాత్ర కొనసాగించగలుగుతుంది. ఈ చదవబడినటువంటి కీర్తన భాగంలో చాలా అమూల్యమైనటువంటి విషయాలు దావీదు గారు రాసి ఉన్నారు. అయితే అన్నీ చదివిదగ మరి మనం ధ్యానించదగిన కావు, కానీ సమయం ఉండదు కనుక చిన్న మాట మనం ధ్యానం చేద్దాం. 22వ వచనాన్ని చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము. ఈ మాట అందరూ పలకండి. నీ భారము యెహోవా మీద మోపుము. భారం అంటే ఏమిటి? భారం అంటే కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఏదైనా సమస్య అయినా, ఏదైనా రోగమైనా ఇదంతటిని కలిపి భారము. భారము అతి భారమైంది ఏంటి? ఇసుక భారం అంట. ఇసుక చాలా బరువుగా ఉంటుంది. పైకి అది రేణువులుగా చిన్న చిన్నగా ఉంటుంది, కానీ ఆ ఇసుక మోసే వాళ్ళని చూస్తే, ఆ పడవల మీద గోదావరి కొట్టిన నుంచి చూస్తే నిజంగా వాళ్ళు ఎంత ప్రయాసపడతారో. ఆ తడి లోపల నుండి లాక్కొచ్చి ఆ ఇసుకని ఆ పడవలో వేస్తారు. అందుకే అంత గోదావరి ఇసుక అంత రేటు. కారణం ఏంటంటే వాళ్ళు చాలా బలిష్టంగా పనిచేస్తారు, కష్టపడతారు. చాలా భారంగా ఉంటుంది ఆ ఇసుక. అది లోడ్ చేసిన లారీ
దాన్ని అది నడిచే విధానం చూస్తే అది ఖాళీగా ఉన్నప్పుడు పరిగెత్తేస్తుంది. ఇది ఎప్పుడైతే తీసుకేసిన తర్వాత అది అంటూ ఉంటుంది. ఇంజిన్ తట్టుకోలేని పరిస్థితి రాదు. పైగా మామూలు ఖాళీగా ఉన్నప్పుడు నడిచినట్టుగా ఈ ఇసుక ఎప్పుడైతే లోడ్ అయిందో ఆ లారీ మామూలుగా రాదు. కాబట్టి హెవీ లోడ్ అయినప్పుడు ఆ లారీ తోలేటువంటి వ్యక్తి ఎంతో యాక్సిలేటర్ ఇచ్చి దాన్ని రేస్ చేసి బయటికి తోలుకొస్తాడు. ఎందుకంటే అది భారమైంది, ఇసుక భారమైంది. మానవ జీవితంలో మనం బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క బ్రతుకులో మనకి ఎన్నో భారమైనటువంటి పరిస్థితులు మనకు కలుగుతాయి. భారం అంటే ఏంటి? కష్టము, నష్టము, శ్రమ, ఇబ్బంది, రోగము ఏదైనప్పటికీ మనము భరించలేనిది భారం, మనము తట్టుకోలేనిది భారం. మనము అల్లాడిపోతున్నప్పుడు కలిగినటువంటి బాధ భారం, కృంగిపోతున్నప్పుడు కలిగినటువంటి ఆ కృంగితనమే భారం. నీ భారము యెహోవా మీద మోపుము. మోపుము అంటే అర్థం, ఈ వరకు పొలాలకు వెళ్ళినప్పుడు పొలాలకి ఆ మోపు కట్టుకుని ఎవరు వస్తారా ఎదురు చూసేవాళ్ళు. ఎందుకు? ఈ మోపు ఎత్తుతావా అని అడిగేవారు. అంటే పొలాల మోపు మన నెత్తి మీదకి పెట్టినప్పుడు అది మనం ఏం చేయగలము? భారంగా ఉన్నా, కాళ్ళు నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నా, మొత్తానికి దాన్ని ఇంటికి చేర్చేంత వరకు కూడా మనలో మనము తమాయించుకుని, మనలో మనం ఆ భారాన్ని మోసుకుని ఏం చేస్తామంటే ఆ మోపుని తీసుకుని వచ్చి ఇంటికాడ పడేసి, నిజంగా ఆ రోజుల్లో ఆ పరిస్థితి చూస్తే చాలా పొలాలు మోసుకొచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ మోపుని అలాగే గిరాటేసేసి నెత్తి మీద నుంచి ఇలా పెడతాం కాదు, ఇలా గిరాటేసి అమాంతంగా కూర్చునేవారు. కూర్చుని ఎవరైనా గ్లాసు మంచినీళ్ళు ఇస్తే, గ్లాసు అంటే చెమ్ముతో ఇచ్చేవారు. అప్పుడు గ్లాసులు ఉండేవి కాదు కదా, చెమ్ము, స్టీల్ చెమ్ము, లేకపోతే ఇత్తడి చెమ్ము, లేకపోతే సేమండి సొమ్ము, వీటితో ఇచ్చేవారు. ఆ చెమ్ముడి నీళ్ళు తాగేసాక అతడు అలసట తీర్చుకున్నాక చాలా ప్రయాసపడ్డాను ఈ పొలాల కోసం, మొయ్యలేకపోయాను, మోసుకుంటా. ఎందుకంటే కొంచెం పచ్చి ఉన్నట్టుంది లోన, ఈ పైకి ఎండినట్టుగా ఉన్నాయి కానీ లోన పచ్చి ఉన్నట్టుంది, చాలా బరువుగా ఉంది. కానీ ఆశ ఉంది ఇవన్నింటినీ, ఎందుకంటే అతను దొరికేస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ కట్లు ఉన్నాయి. చక్కగా ఏరేసాడు, చక్కగా సమకూర్చుకున్నాడు. వాటిని కట్టేసరికి మోపు ఎక్కువైపోయినట్టు అయిపోయింది. వదిలేద్దామంటే కష్టపడి ఏరుకున్నాడు, కష్టపడి సమకూర్చుకున్నాడు. కాబట్టి అబ్బాయి వదిలేస్తే ఎలాగా, ఏదో రకంగా పట్టుకుపోవాలి కదా, బరువుగా ఉండొచ్చు. అయినా సరే నేనేం చేయాలి, దీన్ని ఇంటికి మోసుకుని వెళ్ళిపోవాలని అతడు ఎంతో భారంతో మొయ్యలేక మోసుకుంటూ వచ్చి మంచి చెమ్ముడు నీళ్ళు తాగి కూర్చుంటే కానీ అలసట తీరేది కాదు. అది భారం. అయితే మోపటం అంటే మోపు, ఎదుటి వ్యక్తి మనకి ఆ మోపు ఎత్తి మన నెత్తి మీద ఎలాగైతే పెడుతున్నాడో, నీ నెత్తి మీద ఉన్న భారము, నీ భుజాల మీద ఉన్న భారము, నీ నడుము మీద ఉన్నటువంటి భారము, నీ గృహంలో ఉన్నటువంటి భారము, నీకు చేతులకు ఉన్నటువంటి భారము ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. యెహోవా మీద మోపుము అంటున్నాడు. అంటే ఆ పొలాల మోపు ఎత్తి మనం నెత్తి మీదకైతే అతని సాటి సహోదరుడు ఎలాగైతే పెడుతున్నాడో, నీవు క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, ఆయన తండ్రి అయిన దేవుడు గనక మన తండ్రి మన భారమును భరిస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. మన భారమును మోస్తానంటున్నాడు, మన భారమును తేలికగా చేస్తానంటున్నాడు. అలా తేలిక అవ్వాలంటే, మన భారం మొయ్యబడాలంటే నీవు ఆయన మీద ఏం పెట్టాలి? భారము మోపాలి కదా. భారం మోపకుండా నీ అంతటి నువ్వు భారాన్ని మోసుకుంటూ, దేవుడు నా ఎడల జాలి పడతలేదు, దేవుడు నా ఎడల ప్రేమ కలిగలేడు, దేవుడు నన్ను కరుణెత్తలేదు, తలకు మించిన భారం పెట్టుకుంటారు కొంతమంది. తలకు మించిన భారం అంటే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అది తలకు మించిన భారం అంటే. ఆదాయం ఏమో తక్కువ,
ఖర్చేమో ఎక్కువ. ఈ ఖర్చు ఎక్కువ అయిపోయే కొలది అంటే ఆదాయానికి తగ్గట్టుగా పనులు ఉండవు, ఆదాయానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలు ఉండవు, ఆదాయం తగ్గట్టుగా ఆ ఇంటి వస్తువులు ఉండవు. ఆడంబరానికి వెళ్ళిపోయి పక్కింటి వాళ్ళు కొన్నారనేసి వాళ్ళని చూసి, పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకుందంట. బాధ ఎవరికే? పిల్లికే. దాని పుట్టుకతో వచ్చింది సారలో, దాని పుట్టుకతో వచ్చింది. దాన్ని చూసి నాకు సారలు లేవు, నా సారలు లేవని ఇది ఎట్టుకుంది. ఎట్టుకుంటే ఎవరికి బాధ? పిల్లికే బాధ. ఎందుకంటే దాని పుట్టుకతో వచ్చింది. నీ మధ్యలో రావాలనిపించింది, కావాలనిపించింది, కానీ దాని ద్వారా నువ్వు అలా కొన్ని గాయాలు తగ్గక కృషించి చనిపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఒకరిని చూసి మనము ఏం చేయకూడదు? రాంగ్ స్టెప్ వేయకూడదు. తప్పటడుగు అంటారు దాన్ని. ఏమడుగు? తప్పటడుగు. అంటే సరైన మార్గంలో వెళ్ళే అడుగుని తప్పటడుగు వేసేయమంటే, మన మార్గము దారి తప్పిందంటే, ఇప్పుడు దారి తప్పిన బండి ఏమవుద్ది? యాక్సిడెంట్కి గురవుతుంది. రోడ్డు మీద సవ్యంగా వెళ్ళింది సక్రమంగా వెళ్తుంది, అది దారి తప్పింది అనుకో యాక్సిడెంట్ అవుతుంది. రైలు పట్టాలు తప్పింది అని రాస్తారు పేపర్లో. రైలు ఏం చేసిందంట? పట్టాలు తప్పింది. రైలు పట్టాల మీద ఉన్న చేపు దాని గమ్యస్థానం చేరుతుంది. ఎప్పుడైతే ఆ రైలు పట్టాలు తప్పిందో ప్రమాదానికి గురవుతుంది. కొన్ని వేల మంది, వందల మంది చనిపోయే పరిస్థితి ఉంటుంది. అది పట్టాలు తప్పక ముందు, అది పట్టాలు తప్పక ముందు అది సవ్యంగా సక్రమంగా వెళ్తుంది కాబట్టి కొన్ని వేల మంది, వందల మంది అందులో ప్రయాణం చేసేవారు వారి గమ్యస్థానానికి సురక్షితంగా వెళ్తారు, సురక్షితంగా వెళ్తారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, నీవు భారం కలిగి ఉన్నావు. ఎందుకంటే లోకమే భారం. మనం లోకంలో జీవిస్తున్నాం. ప్రతి దినము ఒక దైవజనుడు చెప్పాడు, ప్రతి దినం అంట మన జీవితము యుద్ధం అంట. మనం పోరాడేది యుద్ధం. యుద్ధం చేసేవాడు ఎలాగైతే సైన్యములో యుద్ధం చేసేవాడు ఎలాగైతే యుద్ధం చేస్తున్నాడో, మన జీవితంలో కూడా మనకు వస్తున్నటువంటి సమస్యలు, మనకు కలిగినటువంటి ఇబ్బందులు యుద్ధములు. అందుకే ఏబు గారు కూడా రాశాడు 7వ అధ్యాయం 1వ వచనంలో, మనుషుని దినములు యుద్ధ దినములంటివి అని. అంటే మనిషి జీవితం ఎలాంటిది? యుద్ధం. యుద్ధం అంటే ఏంటి? పోరాటం. పోరాడుతూ ఉండాలి, మనం యుద్ధం చేస్తూ ఉండాలంట. యుద్ధం రోజు యుద్ధమే మనకి. యుద్ధం అంటే భార్య భర్తలు కొట్టుకునే యుద్ధం కాదమ్మా, లేక తల్లి పిల్లలు కొట్టుకునే యుద్ధం కాదు, తండ్రి కొడుకులు కొట్టుకునే యుద్ధం కాదు, ఆ యుద్ధం కాదు. దాన్ని యుద్ధం అన్నారు. యుద్ధం అంటే చాలా ఉన్నాయి. ఎద్దుల పోటీలు, అది కూడా కొన్ని పోటీలు ఉంటాయి, కొన్ని యుద్ధాలు ఉంటాయి. అవన్నీ కాదు, మన జీవితమే ఒక యుద్ధం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితమే ఒక యుద్ధం అంట. ఆ యుద్ధములో అందుకనే నా పోరాటమును నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పోరాటమును కడముట్టించి తిని అని అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అంటే మంచి పోరాటం ఉంటుంది, చెడ్డ పోరాటం ఉంటుంది. అంటే యుద్ధము మంచి దానికి ఉంటుంది, చెడ్డదానికి ఉంటుంది. కొంతమంది తినటానికి యుద్ధం చేస్తారు, కొట్టేసుకుంటారు కూడా. భోజనాల కాడ కంచాలు పెట్టుకుని కొట్టుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఏంటి, ఒక పూట ఆహారం కోసం ఆ కంచాలతో కొట్టేసుకుంటారు. ఈ వరకు కుళాయి కాడ పైపులు ఉండే కదా, ఈది కోటు ఉండేది. ఈది కోటు కాదు, 4-5 ఈదుల కోటు ఉండేది. ముందే ఎవరెట్టుకుంటే వాళ్ళదే బింది. ఇప్పుడు కొట్టుకునే పరిస్థితి లేదు. మన ఇళ్ళల్లోకే నీళ్ళు వచ్చేలాగా ఆ దేవుడు కార్యం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇళ్ళల్లోకే వచ్చాను, ఇలా తెప్పగానే వచ్చాను. ఈ వరకు వెళ్ళి తెచ్చుకునేవారు, కొట్టుకునేవారు. బిందులు చొట్లాడిపోయేలా కొట్టుకునేవారు. నా బింది, నా ముందు, నేను ముందు అనే పోరాటాలు జరిగాయి. అలా ఎన్నో పోరాటాలు మన జీవితంలో, ఎన్నో యుద్ధాలు మన జీవితంలో ఎదుర్కొంటూ మనం ముందుకి కొనసాగిస్తున్న మన జీవితం. నీ భారము యెహోవా మీద మోపుము అంటే, మన భారం ఉందనే విషయం దేవునికి తెలుసు, మనకి తెలుసు. కానీ అది మోపే విధానం ఎవరిది? పని ఎవరిది? మోపే పరిస్థితి మనమే మోపాలి. మనం మోపకుండా మన నెత్తి మీద ఉన్న భారాన్ని, మన భుజాల మీద ఉన్న భారాన్ని, మన నడుము మీద ఉన్నటువంటి భారాన్ని నేనే మోసేస్తూ నేను దేవుణ్ణి దూషిస్తే ఎంతవరకు న్యాయమది? నీకు నీవే భరించుకుంటూ
అందుకే మార్త కూడా అదే చేసింది కదా. తల్లి సహోదరి మార్త ఏం చేసింది? విస్తారమైన పని పెట్టుకుంటుట చేత ఆమె ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు చింత లేదా? నేను ఒక్కదాన్ని ఈ పనంతటిని చేసుకుంటే నా సహోదరిని పాదాల దగ్గర కూర్చుని ఉండుట నువ్వైనా కాస్త చెప్పి, అమ్మా నీ సహోదరి పని చేసుకుంటుంది, వెళ్ళి కాస్త సహాయపడవచ్చు కదా అని చెప్పలేదని ప్రభు మీద. ఇప్పుడు ఏంటి, ఎవరి మీద? ఆ విషయం చెప్పలేదని మార్త ఎవరి దగ్గరికి వచ్చి? ప్రభు దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నా సహోదరి ఇందాక నుంచి చాలా సమయం నుంచి నీ దగ్గర కూర్చుని ఉంది, నేను విస్తారమైన పని పెట్టుకున్నాను లోపల, ఆ పని నేను చేసుకుంటూ నాకు భారమైపోయింది, నా చేతులకు భారమైపోయింది, నా కాళ్ళకు భారమైపోయింది, నా నడానికి భారమైపోయింది, ఇంత భారమైన పనిని నేను చేసుకుంటూ ఉండగా నీకు చింత లేదా? ఒకవేళ అడగవలసి వస్తే ఎవరిని అడగాలమ్మా? ధర్మంగా, అంతే కదా, అంతేనా? అంతే, ధర్మంగా అడగాలి. అంతేగాని దేవుణ్ణి అడిగిందంటే అంటే అక్క అయితే లేచి కొడతానా? జుట్టు అట్టేసుకుని లాగేసి కొట్టేద్దానా? ఎందుకు అక్క జడిసింది అంటే ఆకాశం మీద ఉమ్మేయాలనుకున్నాడంట. ఎవరి మీద ఆడితే? అలా దేవుడిని నిందితే మనకి ఏమైనా కలిగేది ఉందా? మన మీదే ఆడుతుంది. అటు భర్తని అనలేక, పిల్లల్ని అనలేక, భార్యని అనలేక కొంతమంది దేవుని తిడుతూ ఉంటారు. ఫోటో కాడికి వెళ్ళి మరి ఫోటో కాడికి వెళ్ళి తిడితే ఏంటి? ఆ ఫోటో కాడికి వెళ్ళి యేసు ప్రభువుని నువ్వు ఇచ్చావు, మా ఇంట్లో ఎవరో వద్దన్నారు కానీ నువ్వే ఇచ్చావు, అంటకట్టేసావు నాకు. అంటకట్టే మరి చేసుకున్నప్పుడు లేదా? చేసుకున్నప్పుడు వివాహము అనే విషయంలో అని సంతోషంగా బ్యానర్ వేయించుకున్నావు, మంచి మంచి ఫోటోలు పెట్టించుకున్నావు, ఆల్బమ్ అని ఈ బొమ్మ అని ఏదో పెట్టావు. కాస్త ఇసుకుదల వచ్చేసరికి దేవుని దగ్గరికి వెళ్ళి నీవే నాకు ఇచ్చావు గుద్దుబండనని అంటే ఎంతవరకు న్యాయము? ఎంతవరకు న్యాయము? అందుకే ఏబు గారు అన్నది అదే, ఆయన ఇచ్చిన మేలులు అనుభవించిన మనం కీడు అనుభవించుట తగదా అన్నాడు. అంటే మేలులు అనిపించినప్పుడేమో యేసు గొప్ప దేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మంచి కాపరి అని స్తుతించిన నీ నాలుక, స్తుతించిన నీ నోరు కాస్త కీడు వచ్చేసరికి ఏమైపోయింది? నీకు చింత లేదా? నీకు దయ లేదా? నీకు మా పట్ల కరుణ లేదా అని అడుగుతున్నామంటే ఎలుగు చీకటి అనేది నువ్వు అనుభవించాలి, ఇష్టమున్నా లేకపోయినా అనుభవించాలా వద్దా? బతికున్న ఊపిరున్న మనం అందరం కూడా ఏం చేయాలి? వెలుగు అనుభవించాలి, చీకటి కూడా అనుభవించాలి. నాకు చీకటి వద్దు, నాకు వెలుగే కావాలనుకుంటే కుదిరే పని కాదు, కుదిరే పని కాదు. ఒక ఖండం ఉంటుందంట, అసలు వెలుగే ఉండదంట అక్కడ. మరి ఆ ఖండం పేరేంటి? ఆసియా ఖండమా ఏదో ఖండం ఉంటుందంట. ఆ ఖండంలో అసలు వెలిగే రాదంట. ఇక రాత్రి పగలు ఒకలాగానే ఉంటుంది, రాత్రి లాగానే చీకటిగానే ఉంటుంది. అందుకే అక్కడ వాళ్ళు చాలా చీకటి నల్లగా ఉంటారని విన్నాం. ఆఫ్రికా ఖండం, రైట్, చీకటి ఖండం అంటారు దాన్ని, ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో ఉన్న మనుషులు కూడా అలాగే ఉంటారంట. ఎందుకంటే సూర్యరశ్మి లేదు వాళ్ళకి. ఈ సూర్యరశ్మి వల్ల మనకి ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది, మన శరీరం కూడా గ్లోబుగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. అందుకే ఎండ కావాలి. పిల్లల్ని స్నానం చేయించాక ఏం చేస్తారు? చెంటు పిల్లల్ని ఎండ చూపిస్తారు. ఎందుకంటే ఆడు వెళ్ళలేడు కాబట్టి ఆడిని తల్లి స్నానం చేయించాక ఎండకి ఇలా చూపిస్తారు. ఎందుకు? ఆ ఎండ ఆ మనిషి శరీరం మీద పడితే మనిషి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అంత మేలు చేస్తాడు సూర్యుడు, సూర్యకిరణాలు అంత మేలు చేస్తుంది, కీడు కూడా. అదే ఎండనే మధ్యాహ్నం 12కి మెచ్చుకోండి, 1 గంటకు మెచ్చుకోండి, బగ్గుమని మండిపోతున్నాడు. ఏమొచ్చిందో వీడికి? ఏంటి సూర్యుడిని ఏమొచ్చిందో వీడికి? బగ్గుమని మండిపోతున్నాడు. ఏదో సిల్లడిపోయినట్టు ఉంది, రంధ్రం ఆడిపోయినట్టు ఉంది. డైరెక్ట్గా వచ్చేస్తుంది మా ఇంటి మీదకి, లేకపోతే నా మీద. కానీ సూర్యుడిని తిట్టుకునే వాళ్ళు లేరా? మా ఇదారండ
నేను ఏదైనా ఆరేసినప్పుడు కాయదు ఎలాంటి ఎండ అంటే నువ్వు ఎండ ఒడియాలు ఆరేస్తున్నావని బట్టలు ఆరేస్తున్నావని ఎండకు తెలియాలన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎండ పరిస్థితి కూడా నువ్వు దేవుని మీద పెట్టాలి. నీ కలిగిన ప్రతిదీ కూడా, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, అది ఏ భారమైనా దేవుని మీద మోపే విషయంలో నువ్వు నమ్మకంగా మోపితే దేవుడు నమ్మదగిన వాడు గనక నీ యొక్క భారమును తేలికగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అనంటే మన పాప భారాన్ని భరించిన దేవుడు మనకున్న భారం మోయటం పెద్ద కష్టమేమీ కాదు, మన పాపాన్నే మోస్తున్నాడు కదా. అందుకే ఆ బాప్తిస్మిచ్చే యోహాను గారు ఏమన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు ఆయన. లోక పాపాలనే మోసుకుని వెళ్ళిపోయిన ఆయన మనందరి పాపములను భుజాల మీద మోసినటువంటి ఆయన మన భారము, మన పని, మన కష్టము, మన నష్టము ఆయనకి పెద్ద విషయమా ఏమా? ఆయన సమర్థుడే, చేతకాని వాడు కాదే, ఏదైనా చేయగలిగిన వాడే. ఇర్మీయా గ్రంథంలో అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అసాధ్యమైనది ఏమీ లేదు. సర్వ శరీరులకు దేవుడైన అందరినీ చూస్తున్నవాడు, అందరి భారాన్ని మోయటానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు పెట్టే విషయంలో నువ్వు సంకోచిస్తున్నావు. నువ్వు ఈ భారం పెట్టాలా వద్దా? ఈ భారం నేనే మోసుకోవాలి కదా, పుట్టినందుకు, నేను పెరుగుతున్నందుకు, నేను జీవిస్తున్నందుకు ఈ భారం నాదే, ఈ పని నాదే, ఈ కష్టము నాదే అని నీవు ఆ భారాన్ని నీ అంతటి నువ్వు మోసుకుని అటు భర్త మీద, ఇటు దేవుని మీద, ఇటు పిల్లల మీద నిందలు వేస్తూ ఏం చేస్తున్నావు? నీకు నువ్వే కృషించిపోతున్నావు. ఏమైపోతున్నావు అండి? మనమే కృషించిపోతున్నాం. ఒకసారి దేవుని మీద నీ భారం పెడితే, మన పాప భారాన్నే మోసినటువంటి దేవుడు నీ భారము పెద్ద విషయమేమీ కాదు. అందుకని కీర్తనకారుడు మరొక చోట ఈ విధంగా రాస్తున్నాడు. చూడండి, 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించి ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఒక దినము కాదు, 2 రోజులు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, అనుదినము నీ భారాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన భరిస్తున్నాడు. భరించేవాడు దేవుడు. నిన్ను హతమార్చేవాడు దేవుడు కాదు, భరించేవాడు. నువ్వు ఎంత దుష్టుడివైనా, దుర్మార్గుడివైనా, నరహంతకుడివైనా, వ్యభిచారుడివైనా, నువ్వు ఎంతగా దేవుణ్ణి దూషించినా, బైబిల్ కాల్చేసినా, బైబిల్ చింపేసిన, క్రైస్తవుల్ని హింసించిన, ఆయన ఇంకా భరిస్తున్నాడంటే ఆయన భరించేటువంటి దేవుడు. భరించే వాళ్ళు ఎవరు భరిస్తారు? వాళ్ళకి ఎటువంటి మనసు ఉంటే భరిస్తారో? ప్రేమ ఉంటేనే భరిస్తారు. అర్థమవుతుందా మీకు? ప్రేమ ఉంటే భరిస్తారు. ఆ ప్రేమ కాస్త ఈర్ష్యగా మారిపోయిందనుకో, ఆ ప్రేమ కాస్త పగగా మారిపోయిందనుకో, ఏం చేయరు? ఇక ప్రేమించరు, ఇంకా భరించరు. ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. ప్రేమించినంతసేపు ప్రేమిస్తారు. మనుషుల ప్రేమలు మారుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి ఏమవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఒకప్పుడే నా మీద నా భార్యకి చాలా ప్రేమ ఉండేది, ఇప్పుడైతే ప్రేమించడం లేదు నన్ను అంటాడు భర్త. అదే ప్రశ్న, అదే జవాబు, అదే ఫీలింగు భర్త కూడా. ఒకప్పుడు నేను వెళ్తే గడగడలాడేది, మంచినీళ్ళు తాగుతారా, టీ తాగుతారా, మీకేమన్నా అవసరాలు ఉన్నాయా, అన్నీ కూడా చూసేది. ఇప్పుడు అసలు పట్టించుకునే నేను వెళ్తేనే కుర్చీలోంచి లేపుతలే అనేకాడికి భర్త చెప్పుకుంటాడు. ఇదంతా ఏంటి? ప్రేమ ఏమైపోయింది? మనుషుల ప్రేమ. సరే, ఆవిడ ప్రేమ చూపించేది ఎప్పుడు? ఇగో ఈ నెలంతా కష్టపడి వచ్చింది 10 ఏళ్ళు, ఆ 10 ఏళ్ళు కట్టాలకి ఇచ్చినప్పుడు మా ఆయన బంగారం, మా ఆయన అలాగా ఇలాగా అని ఆ డబ్బులు కాస్త ఇవ్వలేదనుకో, ఆ డబ్బులు కాస్త ఇవ్వలేదనుకో అంటే కొంతమంది ఇలాగుంటారు. అందరు కాసుమా, కొందరు ఇలాగుంటారు.
అది ప్రేమ అంటారా? ఏమా? ప్రేమ అనేది అవసరాన్ని బట్టి ప్రేమించేటువంటి ప్రేమ అది ప్రేమే కాదు. అసలు ప్రేమ అనటమే తప్పు. అది ప్రేమ అంటే నువ్వు భరించేదిగా ఉండాలి. ప్రేమ అంటే పేదరికమైన ఐశ్వర్యమైన ఎడవకుండా ఉండేదే ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు సిలువలో కూడా ఆయన భూలోకంలో 3.5 సంవత్సరాలు తిరుగుతూ ఎలాగైతే ప్రేమించాడో ఆ సిలువ భారాన్ని మోస్తూ కూడా అదే ప్రేమను కనుపరిచాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు వేరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన గనక ఒక్కసారి ఈ మానవులందరినీ హతమార్చే ప్రభువా తండ్రి అని ఏడుకుంటే ఆ సిలువలో ఏమవుదుమో, ఎక్కడుందుమో, ఎలాంటి జీవితం కలిగి ఉందుమో మనకు తెలియకుండా అయిపోను. కానీ ఆయన ప్రేమతో మనం బ్రతుకుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమామయుడు. ప్రేమ అన్నిటినీ భరిస్తుంది. ప్రేమ అన్నిటినీ సరి చేసుకుంటుంది. ప్రేమ అన్నిటినీ అనుకూలంగా మార్చుకుంటుంది. అది దేవుని ప్రేమ. అది మన దానియేలు గారు, ఆకుమతి దానియేలు గారు పాడారు, మనుషుల ప్రేమ. ఏం పాట అది? ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, నా యేసు ప్రేమ. చరణం పాడండి. మనిషికి దేవా నీవు మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీ మనుషుల ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అంద దేవుని స్తోత్రం. మనిషిని మనిషి ప్రేమించడానికి ఏంటంట? స్వార్థం. చాలు, ప్రేమించకపోతే చీర కొనడేమో, ప్రేమించకపోతే ఇంట్లో ఉండేవాడేమో అని స్వార్థంగా ప్రేమిస్తాడు. భర్త కూడా నా భార్య అడిగిందా లేకపోతే నాకు అన్నమే పెట్టదేమో అని స్వార్థం ఉంటుంది. ప్రతి దాంట్లోనూ స్వార్థం ఉంటుంది. కానీ దేవుని ప్రేమలో ఏం లేదు. స్వార్థము లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, అగాపే ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అటువంటి ప్రేమ కలిగిన దేవుని మీద అనుదినము మన భారాన్ని భరిస్తున్నా అంటున్నాను. దేవుని మీద నీ భారం మోపటానికి ఏమట్టవుతుంది? ఏమా? నేను ప్రేమిస్తాను, నీ భారాన్ని అనుదినము నేను భరిస్తాను అన్న దేవుని మీద నీ భారం పెట్టడానికి నీకు ఏమడ్డు వస్తుంది? నీ అహంకారం అడ్డు వస్తుందా? ఒకప్పుడు నేను ఎలా బతికాను అనుకుంటావు, ఒకప్పుడు నేను ఎలాగుండేదాన్ని, ఒకప్పుడు పాస్టర్ గారే గడగడలాడిపోవాడు చర్చిలోకి వెళ్తే అని ఒక అహంకారమైన మనసు నీకు అడ్డు వస్తుందా? లేకపోతే ఏదైనా ఒక అడ్డు వస్తుందా? అది అడ్డు ఏదవుతుందో దాన్ని తీసివేయి. నీ భారం దేవుని మీద పెట్టి చూడు. ఆయన ఏం చేస్తాడు? ఆ భారాన్ని తేలికగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల చరిత్ర మన అందరికీ తెలుసు. నిర్గమకాండంలో మోషే
చేత నడిపించబడక ముందు వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తున్నారు. అంతకుముందు బాగానే ఉన్నారు. ఇంచుమించు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు ఉన్నట్టుగా, అక్కడ వారు నివాసం ఉన్నట్టుగా, అక్కడ చేసుకునే పనుల్లో రాజు యొక్క మన్ననలు పొందుకున్నారు. రాజు చేత మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే యోసేపు ఎరుగని రాజు పరిపాలించడం, ఫరో రాజు అంటే వారి పేరు ఫరో. వేరే రాజు వచ్చినా ఇక్కడ పాస్టర్ గారు ఎవరు నిలబడినా అందరి పేర్లు ఏంటి? పాస్టర్ గారే. అంటే రత్నమో ప్రసాద్ గారు ఇంకో పేరు ఉంటారు. కానీ ముందు పలికేది ఏంటి? పాస్టర్ గారు. అటు కాబట్టి ఏ రాజు పరిపాలించినా ఫరో. ఈ ఫరో పరిపాలిస్తున్నప్పుడు అతడికి ఒక ఆలోచన వచ్చింది, దుర్బుద్ధి కలిగింది. దురాలోచన అంటారు దాన్ని. దురాలోచన వచ్చి అంతకుముందు ఉన్న రాజుకి లేదు అలాంటి ఆలోచన. ఈ రాజుకి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, కూర్చుని ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్న పనుల్ని చూస్తున్నాడు. చక్కగా ఆడుతూ పాడుతూ పనులు చేసుకుంటున్నారు వాళ్ళు. ఉదయకాలం అంతా పగలో మధ్యాహ్నం పని చేసుకుని రాత్రి గృహాలకు చేరి పిల్ల పాపలతో సంతోషంగా ఉంటున్నారు. రాజు పరిపాలనలో ఐగుప్తు దేశంలో ఓ రకంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్న ఇశ్రాయేలు ప్రజల మీద దుర్బుద్ధి కలిగింది, లేక దురాలోచన కలిగింది ఈ ఫరో రాజుకి. ఈ రాజు ఏమనుకున్నాడంటే, తన సైనికుల్ని మంత్రుల్ని వీళ్ళందరినీ సమకూర్చి, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు మనకంటే లెక్క కడితే 10% 100% ఎక్కువ ఉన్నారు లెక్కలో, జనాభా లెక్కలో. రెండోది, మనకంటే బలవంతులు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు మనకంటే బలవంతులుగా ఉన్నారు, మన మీద లెక్కకు మించున్నారు. ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో, మనం బలవంతులము, ఐగుప్తుల కంటే మనం ఎక్కువ మంది ఉన్నాము అనే విషయం తెలిసిందనుకో, ఇప్పుడు రాజకీయ పార్టీ అయినా ఒక కుటుంబ పరిస్థితి అయినా జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారా ఎవరా? ప్రాధాన్యత ఇస్తారు. ఓ 10 మంది కుటుంబాలు కలిగిన వాళ్ళని దేనికైనా వాళ్ళు నిలబెడతారు. వాళ్ళతో మరి దాంతో నిలబెడతారు, వాళ్ళని ప్రాధాన్యత ఇస్తారు. ఒక ప్రత్యేకంగా చూస్తారు, వీళ్ళకి 10 మంది కుటుంబాలు రా అని. అలా చూసేవాళ్ళుగా ఉంటారు. సరే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు బలవంతులై ఉన్నారు. ఈ విషయం కనుక వాళ్ళు తెలిస్తే మనల్ని త్రొక్కేస్తారు. మన దేశంలో నుండి మన సొంత ఇంటి నుండి యుద్ధం చేసి ఏం చేస్తారు? మనల్ని తరిమేస్తారు. కాబట్టి వాళ్ళు తరక ముందే మనం వాళ్ళు ఉన్న బలాన్ని ఏం చేయాలి? తగ్గించేయాలి. వాళ్ళు ఉన్న బలాన్ని తగ్గించేయాలి. రెండోది, సంతానం పుట్టకుండా చేయాలి, సంతానం లేకుండా చేయాలి, వాళ్ళకి మరి తీర్పు లేకుండా చేయాలి. అంటే గృహానికి వచ్చి నిద్రపోయే పరిస్థితి లేకుండా చేయాలి. వెట్టి పనులు చేయించాలి. ఇక వెట్టి చాకరీ అంటారు దాన్ని. వెట్టి చాకరీ అంటే రాత్రి పగలు ఒక రోజు అంటే నిద్రమా అనుకుని చేస్తారు. ఇక రోజు చేయాలంటే మనిషి చేయగలడా? ఏమైనా యంత్రమా? మనిషికి ఏం కావాలి? రెస్ట్ కావాలి. యంత్రం అనుకోదు, మిషన్ ఆడుతూనే ఉంటుంది, కరెంట్ ఉందని చెప్పు. మనం యంత్రం కాదు కదా, రోబోలం కాదు, మరమనుషులం కూడా కాదు. శరీరం ఉంది మనకి. ఈ శరీరం బలహీనపడుతూ ఉంటుంది, అనారోగ్య పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వెట్టి చాకరీ చేయలేనటువంటి, చూడండి, వాళ్ళ పనులు అన్నీ బాగున్నప్పుడు దేవుని మీద భారం పెట్టలేదు సుమా. అది వాళ్ళకే కాదు, మనకు కూడా ఉంటుంది కదా ఆ బుద్ధి ఉంటుంది. సరే, పనులన్నీ బాగున్నప్పుడు దేవుని మీద భారం పెట్టకపోయేలే, పనులు బాగోలేనప్పుడు కూడా దేవుని మీద భారం పెట్టరు కొంతమంది. మేమే సాధించాలి వీరులుగా, మాకు అన్నీ తెలుసు అన్నట్టుగా వాళ్ళే దాన్ని మరి జరిగించుకోవటానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏమి కూడా ఏమో సఫలం కావు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారో, నిర్గమకాండం 2వ అధ్యాయము, నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను, ఇశ్రాయేలు తాము చేయుచున్న
వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అంటే భారము యెహోవా మీద మోపటం అంటే అర్థం ఏంటి? మొరపెట్టడమే. నీ ఇంట్లో కష్టంగా ఉందా? గబా గబా పనులు ముగించుకుని దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయి. నీ శరీరంలో అనారోగ్య పరిస్థితి ఉందా? నువ్వు ఉన్నకాడ మోకరించి ప్రార్థన చేయి. లేదా ఏదైనా ప్రయాణం మీద వెళ్తున్నావు, ఆ ప్రయాణం సఫలకృతం చేయబడాలా? ప్రార్థన చేయి. అంటే అన్నిటికీ ఏంటి? ప్రార్థన. అంటే మోపటం అంటే అదే. ప్రార్థనతోనే జయించాలి, ప్రార్థనతోనే మనం సాధించాలి, ప్రార్థనతోనే దేవుని మీద మన భారమంతా మాటల్లో ప్రార్థన రూపంలో ఆయన భుజాల మీద పెడితే ఆయన మన పనులన్నిటినీ సఫలము చేస్తాడు. సామెతల గ్రంథం మహాజ్ఞాని సొలొమోను రాస్తున్నాడు. సామెతల గ్రంథములో చక్కని మాట ఉంది చూడండి. 16వ అధ్యాయము 3వ వచనాన్ని, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని స్తోత్రం. నీ పనుల భారము ఎవరి మీద పెట్టాలి? యెహోవా మీద ఉంచుము. నీ భారం, నీ పని, నీ కష్టం, నీ నష్టం, నీ శ్రమ, నీ బలహీనత ఏదైనా దేవుని మీద మోపి నువ్వు ప్రార్థనతో ఉద్దేశంతో నువ్వు వెళ్ళే పనిని దేవుడు ఏం చేస్తాడంటే సఫలము చేస్తాడు. సఫలం అంటే అర్థం జరిగింది, జరుగుతుందని, నెరవేర్చబడుతుందని, నెరవేరిందని. వెళ్ళిన పని ఏమైందమ్మా అంటే అయ్యిందమ్మా, దేవుని కృప వల్ల ఏమైంది? వెళ్ళిన పని పూర్తయిందని సంతోషిస్తూ ఉంటారు. వెళ్ళిన పని ఏమైందమ్మా అంటే ఏం పనో ఏంటో, మళ్ళీ రేపు రమ్మన్నాడు, ఆడు చచ్చినాడు అంటాడు. అదేదో నా ఆఫీస్ పని అనుకో, తిరగలేకపోతున్నానమ్మా అంటారు. అంటే అవ్వపోతేనేమో ఒకలాగా వస్తుంది మాట, అయితేనేమో ఒకలాగా వస్తుంది. కాబట్టి ఏ పని అయినప్పటికీ నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశం అంటే ఆలోచన, నీ నిర్ణయాలు, నీ ప్రయాణాలు, నువ్వు చేసేటువంటి పనులు దేవుడు సఫలం చేస్తాడు. అలా సఫలం చెయ్యబడాలంటే నువ్వు దేవుని మీద నీ భారము మోపాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు పనులు చేయలేక భారాన్ని మోపారు. దేవుడు మోసే చేత మోసేని ఎన్నుకున్నాడు, నడిపించాడు. ఇంకో ఆయన కూడా భారం పెట్టాడు. తండ్రిని మోసగించాడు, అన్నగారిని మోసగించి తల్లి చెప్పిన బోధన బట్టి ఏం చేశాడంటే అన్నగారిని మోసగించి తండ్రి దగ్గర ఉన్న దీవులు పొందుకుని, తల్లి చెప్పింది నా సహోదరుడు ఉన్నాడు, అతని పేరేంటి, లాబాను దగ్గరికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ప్రయాణమై వెళ్ళిపోతుండగా ఒక చోట రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయిన తర్వాత ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడంట. ఏం చేస్తాడు? ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు, పడుకున్న వాడికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనములో ఆకాశము నుండి కిందకు ఒక నుంచిన వేయబడింది. ఆకాశము నుండి దూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత లేచాడు. ఓహో, ఇది దేవుని స్థలము, ఇది దేవుని గవిని, ఇక్కడ దేవుని మందిరము అని, దేవుడు ఉన్న స్థలం ఇదని గ్రహించి ఆ రాయిని పునాదిగా మార్చి అక్కడ పెట్టేసి ఒక మాట అంటున్నాడు చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి, ఈ మాటలు కూడా జాగ్రత్తగానండి, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకునుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి
దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఒక్కడే వెళ్తున్నాడా, ఒక 100 మంది వెళ్తున్నారా? ఒక్కడే, ఒంటరివాడు. ఆయన దగ్గర ఏమీ లేదు. ఒకవేళ ఆహార పదార్థాలు ఉంటే వాళ్ళ తల్లి ఇచ్చినాయి, రొట్టె చేపలో ఏమి ఉన్నాయి మొత్తానికి. ఆయన దగ్గర డబ్బులు లేవు, బంగారము లేదు, వెండి లేదు, ఏమీ లేవు. ఒంటరిగా ఉన్నాడు. తినటానికి ఆహారము పదార్థాలు మాత్రం ఉన్నాయి. ఈ ఒంటరిగా వెళ్ళిన వ్యక్తి కొన్ని వేల గొర్రెలతో వస్తున్నాడు, కొన్ని వేల ఒంటెలతో వస్తున్నాడు, కొన్ని వేల గాడిదలతో వస్తున్నాడు, భార్యలతోనూ పిల్లలతోనూ. ఎంతమంది పిల్లలు ఆయనకి? ఒక్కడిగా వెళ్ళాడు. ఎంతమందిమా? యాకోబు గారికి 70 మంది కదా, 13 మంది. 13 మంది. యాకోబు గారికి ఎంత సంతానం? మరి నేను చెప్పింది అలా కదమ్మా. నేను చెప్పింది ఏంటంటున్నాను? నేను 13 అన్నానా 12 అన్నానా? ఏమన్నానమ్మా? ఆ బుజ్జి ఏమంది? 70 కాదమ్మా 13 అని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. దాసీలు పనుల వాళ్ళు ఈయన కాదు. ఆయన సంతానం ఎంతమంది? 13 మంది. భార్యలు ఎంతమంది? అది రైట్, 4 భార్యలే. కానీ 2 దాసీలు కాబట్టి భార్యలు ఎక్కడ రారు. వారు భార్య పేరేపులను బట్టి సంతానం కొరకు వాళ్ళని భార్యలుగా చేశారు, కానీ భార్యలు కాదు. కానీ 2 భార్యలే, రాహేలు, లేయా, రాహేలు. ఈ భార్యల్ని పిల్లల్ని ఒక్కడగా వెళ్ళిన వాడు ఎంతమందిని తీసుకొస్తున్నాడు? గాడిదల్ని, ఒంటెల్ని, గొర్రెల్ని, మేకల్ని అన్నిటినీ సమకూర్చుకుని వస్తున్నాడు. అతని ఆస్తి చాలా ఉన్నతమైనదిగా దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? ఆయన అడుగు పెట్టిన చోటల్లా. చూడండి ఆ మాట, 30వ అధ్యాయము 30వ వచనం. నేను రాకముందు నీకు కుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదం పెట్టిన చోటలా. దేవుని స్తోత్రం. నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించాడు. లాభానికి ఉన్నది కొంచెమే. యాకోబు రాకముందు ఎంత ఉందంట? లాభానికి కొంచెమే ఉంది. కానీ యాకోబు పాదం పెట్టిన చోటల్లా యాకోబుని ఆశీర్వదించాడు, అతనితో పాటు లాభాన్ని కూడా ఆశీర్వదించాడు. అలాగ ఆశీర్వదించిన తర్వాత ఈయనకి, ఎందుకంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే ఇంకోటికి ఏమొస్తుంది? అసూయ, ఈర్ష్య, ఒలిపచ్చం వచ్చేది. అది అన్నదమ్ములోనూ ఉంటుంది, అక్క చెల్లిలోనూ ఉంటుంది, బంధువుల్లోనూ ఉంటుంది. మాయదారి తెగిలి దీనికి మందు లేదు, దానికి మందు లేదు. ఇక కనిపెట్టిన వాళ్ళు లేరు. ఇంకొకటే మందు ఉంటే వేసే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ అసూయ కలిగేసింది లాభానికి కుమారులు కూడా కలిగేసింది. మన ఆస్తి అంతా లాగేసుకున్నాడు. మనకున్న గొర్రెలు 10 ఉంటే యాకోబుకి ఎన్ని ఉన్నాయి? 20 ఉంటున్నాయి. మనకి 50 ఉంటే ఆయనకు 100 ఉంటున్నాయి. ఇదంతా కూడా మన దగ్గర నుంచి లాగేసుకున్నాడని చాలా చింతించేవారు. ఇదంతటినీ గమనించిన దేవుడు మరొకసారి దర్శించాడు. దర్శించి, నువ్వు లేచి నువ్వు ఉన్న కాడి నుంచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను ఏం చేస్తాను? నేను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడే ఉంటాను. ఎవరు ప్రభువా నువ్వు? అబ్రాహాము దేవుడను. దేవుని స్తోత్రం. నీ తండ్రి అయిన ఇసాకు దేవుడను, నీతో మాట్లాడిన దేవుడను, నీకు దర్శనమిచ్చి మాట్లాడిన దేవుడిని అనగానే ధైర్యం తెచ్చుకుని తన భార్యలిద్దరిని పిలిచాడు. భార్యలను పిలిచి, ఇగో మీ నాన్న నా ఎడల చాలా పక్షపాతం చూపిస్తున్నాడు, నేనేది చేసినా నాకు మేలు కలిగింది, నాకు ఆశీర్వదకరంగా ఉంది, లేకపోతే నాకు వచ్చిన లాభాన్ని కూడా లాగేసుకుంటున్నాడు. ఇదంతా మీరు చూస్తున్నారు కనుక నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మీరు వస్తారా అని అడిగాడు. వాళ్ళు ఏమనాలి? రాము అనాలి. మన నాన్న వదిలేసి రమ్మంటావా? అసలు నేను చేసుకున్నది ఎందుకు? మా నాన్న దగ్గర ఉంటాకే కదా, మా ఇంట్లో ఉంటాకే కదా అని అనలే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము వచ్చేస్తామని బయలుదేరారు భార్యలు. దాసీలు కూడా బయలుదేరారు. అంటే లేయకు ఒక దాసి,
రాహేలుకు ఒక దాసి. దాసి అంటే పని మనిషి అని అర్థం. దాసి అంటే ఎవరు? పని మనిషి. ఆమె యొక్క పనులన్నీ చూసుకునేటువంటిది. కాబట్టి ఆ నలుగురు పిల్లలు గొర్రెలు అన్నిటినీ తీసుకుని బయలుదేరాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యావత్తు ఆస్తినంతటినీ తీసుకుని బయలుదేరాడు. ఎక్కడెక్కించుకున్నాడంట చూడండి, 31వ అధ్యాయములో 16వ వచనం. మా తండ్రి వద్ద నుండి ఏది తీసివేసినో ధనమంతియు మరియు మాదియు మా పిల్లలదే ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లల్లా చెయ్యమని అతనికి ఉత్తరమీగా యాకోబు లేచి కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ, ఈ మాట, తాను సంపాదించిన సంపద యావత్తును పద్రాములో తాను సంపాదించిన ఆస్తి ఆ యావత్తును తీసుకుని పోయిను. దేవుని స్తోత్రం. ఒంటరిగా వచ్చిన వాడు ఏమయ్యాడు? మంచి గొప్ప ఆశీర్వాదంతో వెళ్తున్నాడు. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నావు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, చక్కటి మాట, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. యాకోబు గారి విషయంలో నెరవేర్చబడింది ఆ మాట. దేవుని స్తోత్రం. మరి యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రాహాము దేవుడు అయిన దేవుడి మీద నీ భారం పెడితే నువ్వు ఒకవేళ ఒంటరిగా ఉన్న 1000 మందిని దేవుడు చేయలేడా? యాకోబుని దేవుడు అన్నాడు. మరి యాకోబు దేవుడినే కదా మనము నమ్ముకున్నది, యాకోబు దేవుడి మీదే కదా. యాకోబు ఎలాగైతే నేను వెళ్తున్న మార్గంలో నన్ను కాపాడి నాకు తినటానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు నాకేమై ఉంటావు? దేవుడు అయి ఉంటావు. నాకు వచ్చిన రాబడంతట్లో నీకేమిస్తాను? 10వ భాగం 10వ భాగం ఇస్తాను అన్నాడు. మొక్కుబడి చేసుకున్నాడు, దేవుని మీద భారం పెట్టాడు. ఒక్కడగా వెళ్ళినాడు. కొన్ని వేల వందల గొర్రెల్ని, కొన్ని వేల వందల గాడిదలను సంపాదించుకున్నాడు, ఆస్తి సంపాదించుకున్నాడు. తన భార్యలతో పిల్లలతో కానాను దేశానికి బయలుదేరాడు. దేవుని స్తోత్రం. ఇదంతా ఎవరిదయ్యా? యాకోబు దేవుని మీద భారం పెట్టాడు. భారం పెట్టాడు కాబట్టి దేవుడు అతన్ని, యాకోబు గారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? యాకోబుని కాస్త ఇశ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. కార్యము సఫలము చేసే నీకు నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుండా, నీవే నన్ను నడిపించుచుండా, నే ఫలించేదా పడిపోకుండా, నే ఫలించేదా పడిపోకుండా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అనుఫలం ఏముంది? కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత. ఒంటరిగా వెళ్ళాడు, సంపాదించుకున్నాడు, దేవుని దయ వల్ల వస్తూ దేవుని స్తుతిస్తూ వస్తున్నాడు. ప్రభా, ఇదంతా నీ కటాక్షం, నీ యొక్క దయ, నీవిచ్చినదే ఈ ఆస్తి, నీవిచ్చిందే భార్యలు, ఈ పిల్లలు కూడా నీవిచ్చిందే అని దేవుని స్తుతించుకుంటూ వస్తున్నాడు. ఓ పక్క మరణ భయం కూడా ఉంది. వీళ్ళ బయలుదేరిన వ్యక్తికి ఎవడో ఒకడు ఉంటాడు కదా పుల్లెట్టేవాడు, వచ్చేసాడు, అమాంతంగా వచ్చాగా, నువ్వు బయలుదేరితే బయలుదేరా, కానీ నీ అన్న యాసవ్ ఏం చేస్తున్నాడు? కొన్ని వేల మందిని తీసుకుని బయలుదేరాడు అన్నాడు. ఆ మాటకి ఏమవ్వాలి? మళ్ళీ లాభం దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి, నేను ఇక్కడే ఉంటాను, మా అన్నీ చంపేత్తకు వచ్చేస్తున్నాడంట. రాగం తానం పల్లవి వచ్చేస్తున్నాడంట అని ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి రావాలి. కానీ ఏం చేశాడు తెలుసా? ఆ వార్త వినగానే తన భార్యని పిల్లల్ని ముందుగా పంపేసి, తనకున్న యావత్ ఆస్తిని అంతటిని ముందుగా పంపేసి ఒక్కడే మిగిలిపోయాడు. మళ్ళీ దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కొన్ని కుటుంబ పరిస్థితులు అవసరమే. ఇప్పుడు బాగా చదవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారమ్మా? అంటే చదువు మీద ధ్యాస ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ వరకు పొలాలంటే వెళ్ళిపోవారు చెట్ల కాడికి. ఇప్పుడు టీవీలు సెల్లలు తప్ప ఏం లేదనుకో చదువు. ఈ వరకు ఆడు అలా కూర్చుని ఏం చేసేవాడు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ చదివాడు ఆయన? లైట్ దీపాల కాడికి చదువుకుని ఏంటది రాజ్యాంగాన్ని రాశాడు ఆయన. దేన్ని బట్టి రాశాడు ఆయన? చదువుకున్నాడు కాబట్టి రాశాడు రాజ్యాంగం. ఇప్పుడు మన ప్రభుత్వమైనా ఏ రాజ్యమైనా ఆయన రాసిన రాజ్యాంగం మీద నడుస్తుంది. ఆర్టికల్ అంటారు, అట్లలో చట్టం ఉంటుంది, అందులో ఉన్న ప్రకారంగానే నడుస్తుంది. అంత జ్ఞానము దేవుడిచ్చాడు చదువుని బట్టి. చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారు కొంతమంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతటా ఆయన వ్యక్తులుగా కాకపోయినా మనకున్న స్థాయిలో మనం ఏం చేయాలి? అది మన కృషి చేత కాదు, దేవుని కృప చేత జరుగుతుంది. అయితే నువ్వు పెట్టాలి కదా. ఎప్పుడు పెడతారో? మార్చి నెలలో ఆడతారు 10వ తరగతులు. మార్చి నెలలో ప్రభా అయ్యారు 10వ తరగతి ప్రార్థన చేసేయండి, నేను రాసేస్తాను వీళ్ళు అంటారు. ముందు నుంచి వద్దా? ఇంటర్మీడియట్ డిగ్రీ ముందు నుంచి ఉండాలి కదా. ముందు నుంచేమో 12 నెలలు, అదే 10 నెలలు ఏమో జులైగా షికారులు సినిమాలు అంటూ తిరిగి బండ్ల మీద తిరిగి పరీక్షకు వచ్చేసేప్పటికి, పరీక్షలు వచ్చేదాడు పాస్ట్ గారు అవసరం, సంఘం అవసరం. ఆల్ టికెట్ మరీ ప్రార్థన చేయమంటారు. టికెట్లో ఏముంటుంది? ఆల్ టికెట్ ఏం చే అది నీ నెంబర్ చెప్తుంది అంతే. కొంతమంది చూడండి, లాస్ట్ని 9 వచ్చిందా, లాస్ట్ని 7 వచ్చిందా, లాస్ట్ని 3 వచ్చిందా. 3 వస్తే ఏమొద్దు? పాస్ అయిపోతాడు రాయక్కర్లా. అంటే నెంబర్లు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు? సీరియల్ నెంబర్ అది, దాన్ని ఏమంటారు? ఆల్ టికెట్ మీద ఉండే నెంబరు, ఆల్ టికెట్ నెంబర్. అది ఉంటేనంట 9 ఉంటేనంట లక్కీ నెంబర్, ఇక రాయక్కర్లా. సరే ఏళ్ళకే ఉందనుకున్నాను ఈ బుద్ధి. బ్యాంకులో అకౌంట్ చేయించుకుంటారు చూడండి, ఏసీ నెంబరు, అకౌంట్ నెంబరు. వాళ్ళకంటారు వెనకాల ఏంటి డబ్బులు అయిపోయినా బ్యాంకులో డబ్బులు వచ్చేస్తాయా? ఆ 9 ఉంటేనంట కలిసి వచ్చేద్దంట. ఇది ఏళ్ళకే ఉందనుకోండి, కారుకి 9 ఉన్న కారుకి కూడగా లెక్క కట్టగా 9 వస్తే ఆ కారు యాక్సిడెంట్ అవుదా? పిల్టిలేసి మరి పడుతున్నాయి. అవి ఎగిరి పడుతున్నాయి రోడ్డు మీద, హైవే రోడ్డు మీద. 9 ఉందిగా, 9 ఏం చేయదు, 7 ఏం చేయదు, 3 ఏం చేయదు. దేవుని కృప అది మన కృషి చేత. ఆ నెంబర్ కోసం అండి కొన్ని వేల, వందల, లక్షలు కూడా ఖర్చు పెడతారంట. కారుకు వచ్చే సీరియల్ నెంబరు ఫ్యాన్సీ నెంబర్ అంటారు దాన్ని, రైట్, ఫ్యాన్సీ నెంబర్. కొన్ని లక్ష రూపాయలు ఖర్చు పెడతారంట ఆ నెంబర్ కోసం. నెంబర్ ఏం చేద్దండి? నెంబర్ ఏం చేద్దే? ప్రాణాన్ని కాపాడుతా? పిల్టిలు వేసి కొట్టేస్తున్నాయి కార్లు. నెంబర్ ఎంత? 9 ఏం చేసింది? తిరగైతే ఎంత? 9 తిరగైతే 6 పిల్టీలు వేసేలా చేసింది. నెంబర్ల మీదను వీటి మీద నమ్మకం కాదు, నీ కృషి దేవుని మీద పెట్టు,
నువ్వు సంపాదన దేవుని మీద పెట్టు, నీ కష్టం దేవుని మీద పెట్టు, దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చును గాక. దేవుడి మాటలు మన హృదయాలలో ఫలింప చేసి నీరు కట్టి ఫలింప చేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, వాక్యమైన దేవుడా, ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ సమయం అనుకూలించలేదు కనుక నాయన ప్రభా కొంత వాక్యము చెప్పి నిబిడల్ని ప్రభా బలపరిచాం. నాయన నీ వాక్యము చేత వారు బలం పొంది అర్థం చేసుకుని గ్రహించి హృదయాన్ని భద్రత చేసుకుని దాని ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేయండి. ఈ లైవ్ ద్వారా విన్నటువంటి వారందరినీ సహోదరుల్ని మీరు జ్ఞాపం చేసుకోండి, వారిని కూడా దీవించండి. ఇమ్మానుయేలు ప్రార్థన మందిర పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న వారందరినీ దీవించండి. సహకారులుగా ఉన్న వారిని దీవించండి. నాయన ప్రార్థన సహాయం చేస్తున్న వారిని దీవించండి. ఇక్కడ కూడిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని యేసు నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరి సాక్ష్యములు చెప్పేవారు ఉంటే సాక్ష్యం చెప్పండి.